బ్లాక్ మ్యాజిక్ కెమెరా గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. So hello guys, welcome to Hemant Creation. This is Hemant and welcome back to the channel. And first of all, thanks for the comment, Naresh bro. మీరు అడిగినందుకు నాకు ఒక ఐడియా వచ్చింది. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. ఎవరికైతే ఫోన్లో ఒక సినిమా కెమెరా వాడితే ఎలా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే నేను ఇప్పుడు చెప్పబోయే కెమెరా యాప్ గురించి తెలుసుకోవాల్సిందే. సో ఈ కెమెరా యాప్ అనేది ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి ఉంది. వెరీ వెరీ యూస్ఫుల్ యాప్ అనమాట ఇది. సో ఈ యాప్ పేరు వచ్చేసరికి బ్లాక్ మ్యాజిక్ కెమెరా యాప్. ఇది మనకి iOS లో ఉంటుంది, ఆండ్రాయిడ్ లో కూడా ఉంటుంది. సో మనకి ఆండ్రాయిడ్ లో ఫ్రీ వర్షన్ ఉంది, సో మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ కానీ ఇన్బిల్ట్ ఫీచర్స్ గురించి కానీ మనం ఫర్దర్ గా తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ఇప్పుడు ఇగోండి, ఇది ఇంటర్ఫేస్ అనమాట, ఇలా ఉంటుంది. సో ఈ ఇంటర్ఫేస్ లో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా. సో కింద వచ్చేసరికి ఒక లెన్స్ ఉందన్నమాట, లెన్సెస్ అని ఉంది చూసారా. ఇది మనకి ఇన్బిల్ట్ గా మన ఫోన్ లో ఉన్న ఆ 3 లెన్సెస్ గురించి అనమాట. సో ఇప్పుడు నా కెమెరా మీరు చూస్తున్నారు. సో ఇది చూడండి, ఇప్పుడు ఇది ఏ లెన్స్ లో ఉంది, ఇప్పుడు ఆటోలో ఉంది. యాక్చువల్గా నేను మాన్యువల్ పెట్టుకుంటే 14mm లెన్స్, అంటే వైడ్ యాంగిల్లో దీనికి ఏముందంటే 8 మెగాపిక్సెల్ కెమెరా ఉందన్నమాట. సో ఇప్పుడు 24mm వచ్చింది. తర్వాత పక్కన చూసారు కదా ఎఫ్పిఎస్ అంటే ఫ్రేమ్ రేట్ పర్ సెకండ్స్ అనమాట. అది కూడా చేంజ్ చేసుకోవచ్చు, 24 ఫ్రేమ్స్, 25 ఫ్రేమ్స్. తర్వాత పక్కన షటర్ స్పీడ్, తర్వాత ఐరిస్ అంటే ఏంటంటే ఫోకల్ లెంత్, ఎఫ్ స్టాప్స్, ఐఎస్ఓ ఉంటుంది, వైట్ బ్యాలెన్స్ ఉంటుంది, టింట్ ఉంటుంది. కిందకు వచ్చేసరికి మనకి లట్స్ కూడా ఉంటాయి. ఇది వామ్ ఫేడ్ లట్, ఇది వివిడ్, సినిటోన్, సినిటీల్ బాగుంటుంది, సినిమా టీల్ బాగుంటుంది యాక్చువల్గా. కానీ ఎక్కువ వాడకండి, ఎందుకంటే స్టోరేజ్ చాలా తీసుకుంటుంది ఇది. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే రికార్డ్ లో మనకి ఏ కోడెక్ లో రికార్డ్ అవుతుంది చూసారు కదా, హెచ్ఈవిసి అనమాట. సో 6K రికార్డ్ అవుతుంది. మళ్ళీ 5760x3240 అని ఉంది కదా. రెండు కూడా ఏంటంటే ఆస్పెక్ట్ రేషియోస్ అనమాట. మనకి ఫుల్ గేట్ వచ్చే ఛాన్సెస్, ఓపెన్ గేట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు చూసారా 4:3 అనమాట ఓపెన్ గేట్ ఇది సెన్సార్. ఇదేమో 16:9 సెన్సార్. మీకు ఇక్కడ పెడతా చూడండి, నేను రికార్డ్ చేసేది. సో 3K ఉంటుంది, 2K ఉంటుంది, ఫుల్ హెచ్డి ఉంటుంది. మనం అంటే 1080p రికార్డ్ చేయొచ్చు. దాంట్లో కూడా ఫుల్ గేట్ ఉంది, ఓపెన్ గేట్ ఉంది. అంటే హోల్ సెన్సార్ అంతా వాడుకుంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఎక్కువ మెమరీ ఉంటుంది అనమాట, దాంట్లో డేటా ఎక్కువ ఉంటుంది. తర్వాత మీరు పోస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు, దాన్ని వర్టికల్గా అడ్జస్ట్ చేయొచ్చు, లేదంటే హారిజాంటల్గా అడ్జస్ట్ చేయొచ్చు, సినీస్కోప్ వేయచ్చు, ఎన్ని విధంగా చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఒక మంచి సినిమా కెమెరా కొనాలనే ఇంట్రెస్ట్ ఉంటే మీరు డెఫినెట్గా బ్లాక్ మ్యాజిక్ కెమెరాని యాప్ని యూజ్ చేసి అస్సలు సినిమాటిక్ కెమెరా అంటే ఏంటి, సినిమా కెమెరాలో ఏమేమి ఉంటాయి ఆప్షన్స్, ఏం సెట్ చేస్తే ఎలా మారుతుంది అనేది ఒక ఐడియా మీకు వస్తుంది అనమాట. మెయిన్ ఏంటంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, అక్కడ జరిగేది మీ యొక్క ఫోన్లో నుంచి ఏదైతే కెమెరాలు ఉన్నాయో, మీకు ఏమైతే వాడు కంపెనీ సీల్ బాక్స్ నుంచి ఇచ్చాడో ఆ కెమెరాలు వాడుకొనే ఈ యాప్ పనిచేస్తుంది తప్పించి అదేదో కొత్తగా కొత్త 4K విజన్స్ కానీ డాల్బీ అట్మాస్లు కానీ అవేమి కొత్తగా తీసుకురాలేదన్నమాట. మన దగ్గర ఉన్న వాటినే అది అలాగా చూపిస్తుంది అనమాట యాక్చువల్గా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమన్నా అర్థం కాకపోయినా, లేదంటే ఇంకేమన్నా తెలుసుకోవాలనుకున్నా కూడా డెఫినెట్గా కింద కామెంట్ చేసి చెప్పండి. ఫర్దర్గా మనం డిస్కస్ చేద్దాం దీని గురించి. నేను తెలుసుకుంటాను, మీకు చెప్తాను. So that's it for today guys. Thanks for watching and don't forget to subscribe to Hemant Creations and I'll see you in the next one. Bye bye.